ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు యొక్క మన ధ్యానాంశము కీర్తనలు 34:1వ చరణం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్, హిస్ ప్రైజ్ షల్ కంటిన్యూల్లీ బీ ఇన్ మై మౌత్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదము. ఇక్కడ కీర్తనకారుడు దావీదు వ్రాస్తున్న కీర్తన ఇది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అన్నమాట ఇది. సో కీర్తనలు 150 కీర్తనలు ఉంటాయి. 150 కీర్తనల్లో 73 దావీదు రాశాడని మనం తెలుసుకోవచ్చు. సో ప్రతిరోజు మనం ఈ కీర్తనలు చదవడం ద్వారా చాలా ఆశీర్వాదం పొందుతూ ఉంటాం. మార్నింగ్ లేవగానే నేను కూడా ఒక కీర్తన చదువుకుంటే ఎందుకు ఎంతో ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఎందుకంటే ప్రతి కీర్తనలు దేవుణ్ణి స్తుతించడమే. సో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల చేత పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన కీర్తనలు ఇవి. సో ప్రైజింగ్ గాడ్, థ్యాంక్స్ గివింగ్ గాడ్, ఇవన్నీ కూడా అందులో మిళితమై ఉంటాయి అన్నమాట. సో దావీదు సౌలుకు భయపడి పారిపోతూ ఉన్నప్పుడు గాతు రాజైన ఆకీష్ వద్దకు వస్తాడనమాట. వచ్చినప్పుడు అతని సేవకులు అతను గుర్తుపడతారు, ఆకీష్ రాజు సేవ గుర్తుపడతారు. అయితే వెంటనే అంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకి తెలియజేస్తాడనమాట. అంటే భయపడతాడు దావీదు. ఆకీష్ రాజు దగ్గరికి వచ్చేసరికి భయపడి వెంటనే ఏం చేస్తాడంటే వెర్రివాని వలె ప్రవర్తిస్తాడనమాట. ప్రవర్తించి పిచ్చి చేష్టలు చూసేసరికి ఆకీష్ రాజు కోపం వచ్చి ఇతను నా దగ్గరికి తీసుకొచ్చారు ఏంటి అని వెంటనే పంపించేస్తాడనమాట. అప్పుడు దావీదు అక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రచించిన కీర్తన ఇది. సో ఈ కీర్తనలో అంత స్తుతి ఉంటుంది. చివరగా మనం ఈ కీర్తనలో ఉన్న కొన్ని వాక్యాలని కొన్ని చరణాలని మనం ధ్యానిస్తూ ఇందులో ఉన్న సత్యం ఏంటి, ఏ విధంగా మనం దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, వీటి గురించి మనం ధ్యానిద్దాం. సో అన్ని పరిస్థితుల్లో మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. సో మానవులమైన మనకి ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. చాలా నిందలు, శ్రమలు, బాధలు ఎన్నో ఉన్నా మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉండాలి. సానుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదు దేవుని మనం స్తుతించేది. అంటే అంత బాగున్నప్పుడు కాదు దేవుని స్తుతించడం. సో ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించాలి. సో మనం చర్చికి వెళ్తున్నాం, మనకు వాక్యం తెలుసు, కానీ మనలో ప్రాబ్లం ఏంటంటే క్రియలు ఉండవు. మన పనులు ఏవి క్రియారూపకంగా ఉండవు. ఆరాధన బాగుంటుంది, ప్రార్థన బాగుంటుంది, వాక్యం వింటాం, కానీ మనం మన వాక్యంలో ఉన్నదాన్ని క్రియారూపంగా మనం ఉండం. సో సంఘాలు చూడండి, దేవుని సంఘాల్లో మన సంఘాలు ఎన్నో కొట్లాటలు, గొడవలు, అసూయలు. అక్కడ దైవ సేవకుడు ప్రసంగం చేస్తుంటాడు, వెనకాల నుంచి తిడుతూ ఉంటారు కొంతమంది. అంటే అన్నీ సాతాను క్రియలు అన్నమాట, అపవాది క్రియలు. సో మనం చేసే పనులు క్రియారూపకంగా ఉండవు. అన్నీ బాగుంటాయి, మనకి ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం దేవుని సన్నిధికి వచ్చి, కానీ అవన్నీ కూడా నోటి నుంచి పెదాల నుంచి అనమాట. అలా కాదు. ఇక్కడ కీర్తనకారుడు అంటే దేవుడిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో, నీకు మంచి జరిగినా, చెడు జరిగినా, ఏ జరిగినా. సో అదే మనం ధ్యానించబోతుంది. దుఃఖంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే విధంగా మనం ఉండాలన్నమాట. అందుకే Matthew 5:4 అంట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చే దేవుడు, నడిపించే దేవుడు మనల్ని. ఇక్కడ యోబుని జ్ఞాపకం చేసుకోండి. మనం యోబు భక్తుడు ఎంతటి శ్రమ వచ్చిందండి అతనికి. అన్నీ కోల్పోయాడు. ఒక పక్కన ఆస్తులు కోల్పోయాడు, ఫ్యామిలీని, పిల్లల్ని కోల్పోయాడు. కానీ ఎక్కడ కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలే. దేవుడు నాకు అన్యాయం. కానీ మనం ఎలా ఉంటామండి, మనం యోబుని జ్ఞాపకం చేసుకుంటే మనం నోటి ద్వారా కూడా అతను పాపం చేయలేదు. ఆ నోటి మాటకు దేవుని నిందించలేదు. ఎంత భయభక్తులు కలిగినాడు. యోధు యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
యోబు గురించి. మరి మన దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? మనం ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది? సో ఈ విధంగా యోబు అంటాడు అన్నమాట. అందుకే 1వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప స్తుతి అండి ఇది, దేవుని స్తుతించడం. ఎంత శ్రమలు, అన్నీ కోల్పోయాడు, అన్నీ కోల్పోయినా కానీ అందుకంటాడు అనమాట, మనం దేవుని నుంచి మనం మేలు అనుభవించగలమా, కీడుని అనుభవించ తగమా అంటాడు యోబు. అంటే ఇక్కడ దావీదు కూడా అన్నాడు అనమాట, ఎల్లప్పుడూ నేను దేవుని స్తుతించేది, ఎల్లప్పుడూ నేను దేవుని స్తుతించేది. సో వై ప్రైజ్ గాడ్? దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? దేవుణ్ణి ఎందుకు ఆయా సందర్భాల్లో మనం ఎప్పుడు దేవుడు దేవుడు అంటాం, దేవుడిని నిందిస్తూ ఉంటాం. దేవుడు నాకు ఇది చేయలేదు, నాకు అన్యాయం చేశాడు, నాకు ఇది జరగలేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఈ విధంగా మనం దేవుడు దేవుడు అంటూ ఉంటాం అన్నమాట. మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు మనకి. అదేవిధంగా అన్నీ మంచిగా ఉన్నాయనుకోండి, దేవుడు గుర్తుంటాడు మనకి, అన్నీ మంచిగా ఉన్నాయంటే. సో దేవుడు అంటే ఎవరు? అసలు దేవుడు ఎవరు? హూ ఈజ్ గాడ్ అనే ప్రశ్న వేసుకుంటే కనుక, దేవుడు మన దైవ లేఖనాల్లో ఆయా ప్లేసుల్లో యోబు గ్రంథం అవనండి చాలా చోట్ల చెప్పబడింది. ఒక 5 లక్షణాలు కలిగిన వాడు దేవుడు. జస్ట్ ఒక్కొక్క 2 నిమిషాలు దేవుడు అంటే ఎవరు అనే దాని గురించి మనం ఆలోచిస్తే కనుక, దేవుడు ఆత్మరూపి, ఈజ్ స్పిరిట్, అగ్ని అయినవాడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్, ఆల్మైటీ, శూన్యంలో నివసించగలిగినవాడు, వసించగలిగినవాడు. ఈ విధంగా 5 లక్షణాలు కలిగిన అదృశ్యుడు అనమాట దేవుడు. అందుకే మనం లేఖనాల్లో కూడా ఉంటుంది, దేవుణ్ణి ఎవరో చూసి ఉండలేదని ఉంటుంది అక్కడ. దేవుణ్ణి ఆయన ఆత్మస్వరూపి, ఆత్మరూపి. అందుకే ఈ కీర్తనలు 100 3వ వచనం చూస్తే కనుక, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఇంకా కింద ఉంటుంది చాలా, ఆయన మనం సృష్టించాడు, ఆయన్ని మనం సృజించాడు, మనం ఆయన వారలం, ఆయన మేపే గొర్రెలం. సో యెహోవాయే దేవుడు, యెహోవా ద లార్డ్ గాడ్. సో ఇక్కడ దేవుడు దూతగణాలను సృష్టించాడు. దూతగణములు కోట్లాని కోట దేవదూతలు కలుగునుగా కానగానే దేవదూతను సృష్టించాడు. దూత అనేది పురుషలింగం. సో ఆ విధంగా ఒక స్ట్రక్చర్ ఏర్పరిచాడు దేవుడు. కోట్లాని కోట్ల దేవదూతలు ఉండగా అందులో ఒక 7 దూతలు అంటే ఒక స్ట్రక్చర్ అనమాట. తర్వాత 3 ప్రధాన దూతలు, అందులోంచి మళ్ళీ ఒకడు. సో ఆ ఒకడిని ఏమంటారంటే ప్రథముడు అనమాట, ప్రథమ దూత. అది ఆ 1 3 7 అలా కోట్లాని కోట్లు ఈ విధంగా అడ్మినిస్ట్రేట్ చేస్తాయి. ఈ దూతల పని ఏంటంటే, ఇతను ప్రథముడు జరిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని వాళ్ళు పాట పాడడమే, దేవుని స్తుతించడమే. అంటే ఈ కోట్లాని కోట్ల దేవదూతల్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే, ఆయన స్తుతించడానికి, ఆయన స్తుతించడం ద్వారా ఆయన మహిమ పొందుతూ ఉంటాడు. సో ప్రథమమైన దూత అంటున్నాడు అనమాట. ఇక చూసారా, దేవుడు ఆనందిస్తున్నాడు. అందరూ పరిశుద్ధుడు 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 అని స్తుతి గానాలు చేస్తూ ఉంటే దేవుడు ఆనందిస్తూ మహిమ పొందుతూ ఉన్నాడు. అప్పుడు ప్రథమ దూత అన్నాడు, చూసారా దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు అనగానే అక్కడ వాళ్ళు అంటారు అనమాట, అతని కింద ఉన్న ప్రథముడి కింద ఉన్న వాళ్ళందరూ అంటారు, దేవుడు అంత ఆనందిస్తున్నాడంటే నువ్వే కదా కారణం, నువ్వే కదా ఇదంతా జరిపిస్తుంది. పరిశుద్ధుడు 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 అని మేము అందరం స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వే ప్రథముడు కాబట్టి నిన్ను మేము స్తుతిస్తుంటే నువ్వు మహిమ పొందు అని ఒక ఆలోచన అతను క్రియేట్ చేయగానే అతను సరే అంటాడు అనమాట. నన్ను కూడా స్తుతించండి అంటాడు. నన్ను కూడా స్తుతించండి అంటే అక్కడ వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక 25-30% దూతలు అతన్ని స్తుతిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడి కోపం వచ్చేసి పాతాళం కలుగుగా కనగానే వెంటనే పాతాళంలోకి వాళ్ళని పంపించేస్తాడు. అంటే ఇక్కడ ఇదే అపవాది క్రియ. పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధే. పాపం చేయ ప్రతివాడు, బైబిల్ లేఖనాల్లో వాక్యంలో ఉన్న పాపాలు ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి. సో ఈ విధంగా 25-30% దేవదూతలు అతను స్తుతిస్తున్న పాతాళంలో తోసివేయబడ్డారు. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా 75%, 80%. వీళ్ళు ఈ దేవదూతల్లో హృదయాల్లో చెడ్డ ఆలోచనలు వచ్చినాయి. ఏంటి ఇలా కొంతమంది విడిపోయారు, మేము ఒప్పుకోలేదు ఇతను స్తుతించడానికి కాబట్టి మరి అనే వాళ్ళు ఒక రకమైన ఒక అసమాధానం వచ్చేసింది అనమాట. సమాధానం లేదు. సో పరలోకంలో సమాధానం లేదనమాట.
అప్పుడు దేవుడు కనిపించింది అనమాట. అప్పుడు దేవుడు కనిపించి, లేదు అసలు నేనే నరుని సృష్టిస్తాను, నరుని సృష్టించి అతని ద్వారా నేను మహిమ పొందుతాను అని దేవుడు అప్పుడు నరుని సృష్టించాడు. అందుకే ఆదికాండం 1:26 చూసామనుకోండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మన అన్నాడు అక్కడ అక్కడ త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్నారు, అప్పుడే అక్కడ ఉన్నారు. సో అందుకని మన స్వరూపమందు, అందుకని దేవుడు నా స్వరూపమందు అంటలేదు, దేవుడు ఒక్కడు కాదు, అక్కడ త్రిత్వం ఉంటుంది. సో దేవుడు కనిపించింది అనమాట. అంటే దేవునికి మానవునికి మధ్య, అందుకే యాక్చువల్ ఇక్కడ పరలోకంలో ఎప్పుడైతే సమాధానం లేదో అందుకే యేసయ్య రావాల్సి వచ్చిందనమాట. యేసయ్య రావాలి, అందుకే సమాధాన కర్తయ్య అధిపతి. యెషయా గ్రంథం 9:6 యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి. అంటే ఈయన అక్కడ అసమాధానం లేదు, సమాధానం తీసుకుని రావడం కోసం యేసయ్య రావాల్సి వచ్చింది. సో దేవునికి మానవునికి మధ్యవర్తి మన యేసయ్య, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే స్తుతి చెల్లిస్తే చాలు, నువ్వు దేవునికి మహిమ కలుగుతుంది. స్తుతి చెల్లిస్తే చాలు, దేవునికి మహిమ కలుగుతుంది. ఇక 2 వాక్యాలను నేను ఒక రిఫరెన్స్గా చూపిస్తాను మీకు. కీర్తనలు 50:15 చదువుకుంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. నాకు మొరపెట్టుము అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుతాను, నీవు నన్ను మహిమపరిచెదవు. చూసారా, దేవుని స్తుతిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. కీర్తనలు 50:23 స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు, ద వన్ హూ ఆఫర్స్ థ్యాంక్స్ గివింగ్ యాజ్ హీ సాక్రిఫైస్ గ్లోరిఫైస్ మీ అని దేవుడు చెప్తున్నాడు. సో ఆల్వేస్ దేవునికి వందనాలు చెప్పాలి, మనం దేవుని స్తుతించాలి. స్తుతిస్తే చాలు, దేవునికి మహిమ కలుగుతుంది. సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దేవునికి మహిమ ఎందుకు మరి? వై అనే ప్రశ్న వేసుకుంటే కనుక మనం, వై దేవునికి మహిమ అనే ప్రశ్న వేసుకుంటే, యెషయా గ్రంథము 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. నా మహిమ నిమిత్తం అన్నాడు. నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. చూసారా, సో మనం సృష్టించింది మన ప్రభు అయిన యేసు, దేవునికి మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు మనం సృష్టించిందే దేవుని మహిమ కొరకు. అందుకే మనం ఏం చేసినా కానీ, భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేస్తున్నా, ఏ పని చేసి దేవునికి మహిమ కలగాలి. ఏం చేస్తున్నా భోజనం. అందుకే చూడండి వాక్యం, 1 Corinthians 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. చూసారు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఏం చేసినా, మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మనం ఏ పని చేసినా కానీ, నువ్వు ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నావు, దేవుని మహిమ కొరకే. ఎక్కడ ఏ పని అయినా చేయి, నువ్వు వాట్ ఎవర్ యు డూ దేవుని కొరకు. అందుకే దేవా నీకు స్తోత్రం అనాలన్నమాట. ఎక్కడైనా వెళ్తాం, బయలుదేరుతాం, దేవా నీకు స్తోత్రం. ఏది జరుగుతున్నా, ఏం చూసినా, మనం చేసే ప్రతి క్రియ, ప్రతి పనులు, ఏ పని చేసినా కానీ దేవానికి స్తోత్రం. ఎందుకంటే మనం సృష్టించింది దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ రావాలంటే మనం స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. అందుకే ఎల్లప్పుడూ నేను దేవుణ్ణి స్తుతిస్తానన్నాడు. సో మనుషులంగా మనం ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే, మనుషులంగా మనం ఏం చేస్తాం, దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. మనం దేవుని ప్రశ్నిస్తాం, ఏంటి దేవా, నాకేంటి శ్రమ వచ్చింది, నాకేంటి ఆపద వచ్చింది, ఏంటిది, నాకు ఏం చేయాలో తోచు, నాకేం చేయాలో తెలియదు, నాకు నువ్వేం చేయడం లేదు దేవా అని మన దేవుని ప్రశ్నిస్తుంటాం, నిందిస్తూ ఉంటాం, క్వశ్చన్ చేస్తూ ఉంటాం దేవుణ్ణి ఎన్నోసార్లు. అందుకే ఇక్కడ చూడండి, ఒకతను ఒక ప్రశ్న అడుగుతున్నాడంట. ప్రశ్న ఏమంటే, దేవుడు పాపం చేస్తాడా, దేవుడు అన్యాయం చేస్తాడా? ఈ క్వశ్చన్స్ కూడా చాలామంది అడుగుతారు. చాలామంది మనసుల్లో ఉంటుంది, నాకు దేవుడు అన్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు అంటాడు. ఇక్కడ చూడండి, యోబు 34:10 విజ్ఞానం గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. 12వ వచనం కూడా చూడండి,
34:12 యోబు గ్రంథం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అన్యాయం చేయట అసంభవం. మరి దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం అని చెప్తుంది దేవుని వాక్యం. మరి ఎందుకు ప్రశ్నిస్తున్నావు దేవుడిని నువ్వు? వై ఆర్ క్వశ్చనింగ్ గాడ్? దేవుడు అన్యాయం చేయడు అసంభవం అని దేవుని వాక్యం చెప్తా ఉంటే నువ్వు దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎందుకు ప్రశ్నిస్తున్నావు? వై యువర్ క్వశ్చన్? అసలు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అసలు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్న అయితే లేదు. దేవునికి అసాధ్యమైంది, మరి ఎందుకు ప్రశ్నిస్తున్నాను? వై ఆర్ క్వశ్చనింగ్ గాడ్? నా దారిద్ర్యం, ఇంకా ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటాం మనం. నాకే దరిద్రం పట్టింది, నాకు ఇలాంటి మాటలు అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా నువ్వు దేవుని ప్రశ్నించొద్దు, దేవుడు అన్యాయం చేసాడు అనొద్దు, నాకు ఇలా జరిగింది ఏంటి అని అనొద్దు. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండంటే మన ప్రభువులు ఎదిగే కొద్దీ మన ప్రభువులు ఎదిగే కొద్దీ మనం ఎలాంటి వారమో తెలుస్తుంది. ప్రభువులు ఎదిగే కొద్దీ. అందుకే మనం దైవ లేఖనాల్లో మనం పాపంలో పట్టుబడిన స్త్రీని యేసయ్య వద్దకు తీసుకొస్తారు, యేసయ్యను తప్పుపడదామని. ఈయన ఏం చెప్తాడో చూద్దాం ధర్మశాస్త్రం గురించి. ఏం చెప్తాడు? ధర్మశాస్త్రం ఎలా ఉంది కదా, అసలు ఈ విషయంలో ఏం చెప్తాడు అని యేసయ్య వద్ద ఏం మాట్లాడు యేసయ్య, నువ్వు కాము యేసయ్య. అసలు ఆయన మౌనంగా ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎంత ఆశ్చర్యం అండి యేసయ్య క్రియలు. యేసయ్యని చూస్తే మనకు అనిపిస్తున్నాడు ఎంత నేర్చుకోవాలి మనం, ఎలా ఉండాలనేది మనకు బైబిల్ బోధిస్తూ ఉంటుంది మనకి. అసలు మనం నడవడికి ఎలా ఉండాలనేది. సో ఇవన్నీ మిస్ అయిపోతున్నాం మనం, యవన కాలంలో మిస్ అయిపోతున్నాం. ఇహలోక సంబంధమైన వాటిని పట్టించుకొని మన ఉద్యోగాలు ఇవే తప్ప మన కాన్సన్ట్రేషన్ మనకి అసలు దైవ లేఖనం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచిస్తలేదు. మనం చిన్నప్పటి నుంచి మనం క్రైస్తవులుగా ఉంటున్నాం, క్రైస్తవ కుటుంబంలోనే పుడుతున్నాం. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తాం, మనం పట్టించుకో. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, మా పిల్లలు పట్టించుకుంటలేదు. ఎందుకు అమ్మ నాన్నలు ప్రార్థన చేస్తున్నారని కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు, ఎందుకంటే మనం అలాగే చేసాం. సో ఈ విధంగా యేసు వద్దకు తీసుకొస్తే యేసు ఏం చేశాడు? కృపతో ప్రేమతో ఆమెను క్షమించాడు. సో ఈ విధంగా దేవుడు పాపం చేస్తాడా, దేవుడు అన్యాయం చేస్తాడా అనే ప్రశ్నలు కనుక మనం వై క్వశ్చన్. సో యెహోవాకు పాపం చేసేది రాదు, అన్యాయం చేసేది రాదు. మనం కూడా మన ప్రొఫెషనల్ లైఫ్లో మన జీవితంలో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మనం ఎంతోమందికి ఉపకారాలు చేస్తూ ఉంటాం, ఎంతోమందికి సహాయం చేస్తాం. సహాయం ఉపకారం అంటే ఎన్నో రకాలు ఉంది. ఉపకారాలు ఎన్నో రకరకాలైన ఉపకారం. మాట సహాయం, వాళ్ళని ఓదార్చడం కూడా, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆదుకోవడం, ఇవన్నీ కూడా ఉపకారాలే. ఎన్నో చేస్తూ ఉంటాం, మనం ఎన్నో సహాయం చేస్తాం. అవుట్ ఆఫ్ ద వే, నేను అడ్మినిస్ట్రేషన్లో అవుట్ ఆఫ్ ద వే కొంతమంది సహాయం చేయాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ ద వే ఎంతమంది కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో సహాయం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ కుటుంబాలు కష్టపడకూడదని, ఇబ్బంది పడకూడదని ఎన్నో చేస్తూ ఉన్నాం. ఎన్ని ఉపకారాలు చేసినాం, మనకే అన్యాయం చేయడానికి ట్రై చేస్తారు అందరూ. ఉపకారం ప్రతి ఉపకారం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో, మన లోకంలో చూడమని. సో లోక సంబంధి ఎలా ఉంటుందంటే, లోక సంబంధులు ఉపకారం ప్రతి ఉపకారం చేయరు, ఇంకా అపకారం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ దైవ లేఖనాలు. అందుకే దేవుడు అన్యాయం చేయడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయం చేయడు. అందుకే మనం ఏమనుకోవాలన్నమాట, మనం ఉపకారం చేసినప్పుడు ప్రతి ఉపకారం కోసం మనం ఏమి చేయము, కానీ అందుకే మనం ఎప్పుడు అంతా నా మేలుకే, ఏం జరుగుతున్నా అంతా నా మేలుకనే నువ్వు ప్రార్థించేయాలి, దేవుని స్తుతించు. ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను, రోమాపత్రిక 8:8 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాం. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తము. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మేలు ఇప్పుడు కూడా మేలు కలుగుటకే ఉంటుంది తప్ప మనకి దేవుని ప్రేమించే వారికి కానీ ఆయన సంకల్పం పిలువబడిన వారికి కానీ మేలు కలుగుటకే సమస్తం జరుగుతున్నామని ఎరగండి అంటున్నాడు. అంటే మనం ఎలా ఆలోచించాలన్నమాట, కీడు జరిగింది మనకి, కీడు జరిగితే దేవుడు నాకు కీడు చేసాడు అనుకోకూడదు. కీడైనా మేలే, మేలైనా మేలే, నష్టం కూడా మేలే. పిల్లలు చనిపోయినా, ఫ్యామిలీస్లో ఎన్నో ఫ్యామిలీ చూస్తూ ఉంటాం మనం. ఏ నష్టం జరిగినా కానీ
పిల్లలు చనిపోయినా ఏం జరిగినా అంతా మేలుగానే మనం భావించాలి తప్ప, అది వాక్యం చెప్తున్నాను. అందుకే కీర్తనలు 34:14 చూడండి. కీడు చేయటం మాని మేలు చేయము, కీడు చేయటం మాని మేలు చేయము. 37వ కీర్తన 27వ వచనంలో కూడా ఉంది. 37:27 కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుతూ. ఇక్కడ కీడు చేయటం మాని మేలు చేయమని వాక్యం చెప్తా ఉంటే దేవుడు ఎలా కీడు చేస్తాడు మనకి? ఆలోచించండి. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి ఇక్కడ? కీడు చేయడం అని మనకేమో కీడు చేయొద్దురా బాబు, మీరు మేలే చేయండి అని చెప్తున్నాడు అనమాట. అని చెప్తుంటే కీడు చేయొద్దు అని చెప్తుంది. దేవుడు మనకు కీడు చేస్తాడా? కాబట్టి దేవుడిని ప్రశ్నించొద్దు. మనం ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాం. చాలామంది ఫ్యామిలీస్లో చూస్తాం, అందరూ ఆడపిల్లలే పుట్టారని, మాకు ఇద్దరు ఆడపిల్లలే అంటా ఉంటాం. అది కూడా అనకూడదు నువ్వు, అది నీకు మేలే, అది నీకు మేలే. సో అందుకే యోబు తన భార్యతో అంటూ ఉంటాడు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అంటాడు. చూసారా ఎంత గొప్ప వాక్యమో, చూసారా అది. సో ఆ విధంగా దేవుడు మనకు పక్షపాతి కాదు. దేవుడు మనకి అన్నీ కలుగు చేసేవాడు. దేవుడు అన్యాయం చేయడు, అసంభవం. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకి తృప్తి ఉండదన్నమాట. మనం మనుషులకి ఏంటంటే సంతృప్తి ఉండదు. మనకి సంతృప్తి కలగదు. మనకి సంతృప్తి అనేదే లేదు మానవుడికి. నీకు ఎంత డబ్బు ఇస్తున్నా దేవుడు నీకు తృప్తి ఉండదు. నీకు ఎంత ఉన్నా కానీ తృప్తి ఉండదు. నేను ఎంత మంచిగా దేవుడు నీకు పైకి తీసుకెళ్ళి తృప్తి ఉండదు. సంతృప్తి లేదు మానవుడికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 చూడండి. పౌలు చెప్తున్నాడు అక్కడ, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చూసారా, నాకు కొదువు కలిగిందని నేను చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండేటట్లుగా నేను నేర్చుకున్నాను అని చెప్తున్నాడు అక్కడ. 12వ వచనంలో కూడా అదే ఉంది. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. అంటే చూడండి, ఇక్కడ పౌలు చాలా ధనవంతుడు. ఈజ్ వెరీ రిచ్ మ్యాన్. అతను ఫాదర్, అతను వాడలు రేవు ఉండేదంట అలాగే మరి చూస్తే. సో ఈ విధంగా మనం నేర్చుకుని ఉండాలి. మనం సంతృప్తి ఉండాలి, మనకి సంతృప్తి కలిగి ఉండాలి. ఇది క్రైస్తవం అంటే. సో మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో తృప్తి ఉండాలండి. నిండు కుండ వలె ఉండాలి. ఏ జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, ఏ జరిగినా జరగకపోయినా తృప్తి కలిగి ఉండాలి. లాభం జరిగిన మనం ఏ స్థితిలో ఉన్నా మన ఆశీర్వాదాలు భౌతికం కాదు. ఇట్స్ నాట్ ఫిజికల్. అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ఫిజికల్. చూడండి, దానికి కూడా ఒక వాక్యం చూపిస్తాను మీకు. ఎఫెసీ రాసిన పత్రిక 1:3 మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడు. ఆత్మ సంబంధం, మన ఆశీర్వాదాలన్నీ ఆత్మ సంబంధమైనవి. అంటే మన దృష్టి అంతా భూ సంబంధమైన వాటి మీద ఉంటుందండి. మన దృష్టి పేదరికం ఉన్నది, పూర్ అని చింతించొద్దు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేది నా దేవునికి మహిమ కలుగుతుంది నువ్వు స్తుతించడం ద్వారా. మంచి జరిగితేనే స్తుతిస్తావా, కాలు ఇరితే స్తుతించవా? సో ఈ విధంగా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా చూడండి, యోబు ఆరోగ్యం అంతా కోల్పోయి ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. చివరిగా ఒక ఉపమానం చెప్తాను. ఉపమానం ఏంటంటే, ఒక భూస్వామి ఆస్తిపరుడు ఉన్నాడు. అతను గుర్రం మీద తిరిగేవాడంట. అతనికి పిల్లలు లేరు. ఎవరో చెప్పారు అంత ఆస్తి ఉంది, ఎంత పిల్లలు లేకపోతే ఏం చేశాడు, పాస్టర్ గారు ఉన్నారు ఆ ఊళ్ళో. ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. అతను వెళ్ళమన్నారు. వెళ్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారిని దేవుని స్తోత్రం చెప్పన్నాడు. ఇదేంటి నాకు పిల్లలు లేరని నువ్వు ఏదో ప్రార్థన చేసి నువ్వు ఏదో చేస్తావంటే నువ్వు దేవుని స్తోత్రం చెప్పన్నాడు. వెళ్ళిపోయాడు. అయితే అతను చెప్పలే. ఆఖరికి మళ్ళీ పాస్టర్ మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పమన్నాడు. సరే ఎందుకంటే దేవుని స్తోత్రం చెప్తే దేవుని స్తోత్రం చెప్తే అతను ఫైనల్ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత అంతా పెరుగుతూ ఉన్నాడు. పెరిగి పెద్దడు అవుతూ ఉన్నాడు. అయితే అతను గుర్రం ఉంది కదా, ఆ గుర్రం అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ గుర్రం అడవిలోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వచ్చి పాస్టర్ గారిని అడిగితే నా గుర్రం పారిపోయింది అని అంటే మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పంటాడు. మళ్ళీ బ్యాక్ వస్తాడు. వచ్చింది దేవుని స్తోత్రం. గుర్రం ఇంకో 4 గుర్రాలను తీసుకొని వస్తుంది. అప్పుడు ఈ కొడుకు ఏం చేస్తాడంటే 4 గుర్రాలతో ఆడుకుంటూ ఉండగా ఓ గుర్రం అతను తన్నుతుంది. కాలు ఇరుగుతుంది. పిల్లగాడి కాలు ఇరుగుతుంది. అరే నా కొడుకు కాలు ఇరిగిపోయింది అని అతను చాలా బాధపడుతుంది. మళ్ళీ పాస్టర్ దగ్గర మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పమంటాడు. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్తాడు. చెప్పగానే ఇదేంటి మళ్ళీ నా కాలు ఇరిగిపోయింది, మా పిల్లడికి భవిష్యత్తు ఏంటి నేను ఆలోచిస్తుంటే కాలు దేవుని స్తోత్రం చెప్పంటాడు.
అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న రాజు ఒక ప్రకటన ఇస్తాడు. మన మీద శత్రువులు అందరూ వస్తున్నారు కాబట్టి 15 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లగాడు యుద్ధంలోకి రావాలి కాబట్టి రాకపోయినా వాళ్ళని చంపేస్తాం మేము అని ఒక ప్రకటన ఇస్తాం. అప్పుడు ఏదైనా బాధపడుతుంటారు. అయితే రాజు ఒక కండిషన్ పెట్టాడు, ఆ పిల్లలు కుంటి వాళ్ళు కానీ గుడ్డి వాళ్ళు కానీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ ఎగ్జామ్ చేస్తూ ఉంటాడు. చూసారు. సో ఈ విధంగా అతనికి ఎంత మేలే కలిగింది కదా, అది కొడుకు కుంటివాడు అయ్యాడని అతను చాలా బాధపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని అందుకే నిజమైన దేవుడిని మనం నమ్మకం ఉంచామా నీ ప్రార్థన వింటాడు. యేసు మనల్ని క్షమిస్తాడు, మృతుల్లో నుండి లేపేవాడు, శాంతి సమాధానాలు మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి నమ్మితే చాలండి, పాపాలు క్షమిస్తాడు, మేలు చేస్తాడు. అందుకే ఇక్కడ దావీదు ఈ 34వ కీర్తనలో చెప్తున్న భయం నుండి తప్పించాడు నన్ను దేవుడు, శ్రమల నుండి తప్పించాడు, తర్వాత నాకు ఏం కొదువు లేకుండా చేశాడు. 34:13 వచనంలో కూడా చెడ్డ మాటలు పలకొద్దంటాడు, కపటమైన మాటలు పలకొద్దంటాడు, కీడు చేయటం అని మేలు చేయమంటున్నాడు. ఈ వాక్యం ఈ అధ్యాయం అంతా మనం భలే మంచిగా ధ్యానించవచ్చు. నీతిమంతుల గురించి చెప్తాడు. ఈ విధంగా మనకి దావీదు చెప్తూ ఉంటాడు. ఈ కీర్తన అంతా 34 అధ్యాయం మొదటి నుంచి మనం 20 వచనాల వరకు ఉంటాయి. అది చదువుకుంటూ పోతే కనుక మనం నిజంగా ఎంత మనకి ఆశీర్వాదం అంటే 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాలు మనం ఎంతో మనం ఇది ధ్యానం చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా దేవుని స్తుతించాలి. సో దేవుని స్తుతించడం వల్ల చివరగా మనకు వచ్చే ఏంటి, అసలు రక్షణ లభిస్తుంది. నెంబర్ 1, దేవుని స్తుతించడం వల్ల ఆయన మహిమ పొందుతాడు, కరెక్టే. కానీ మనకేంటి, ఆయన రక్షణ మనకు లభిస్తుంది కష్ట సమయాల్లో, రైట్. తన పిల్లలు ఆయన స్తుతిస్తేనంట ఆయన మహిమ పొందుతూ ఉంటాడు అనమాట. సో నమ్మకం ఉంచి, సో ఆయన మనకి తన రక్షణ అందిస్తాడు. రెండోది ఏంటంటే, నీకు సమస్యలు ఉంటాయి కదా, సమస్యలు చిన్నవిగా కనపడతాయి, పెద్ద సమస్య కూడా చిన్న సమస్యగా కనపడుతుంది. కష్ట సమయాల్లో ఇది ఒక అద్భుతమైన అనుభవం అనమాట, దేవుని స్తుతించడం అనేది, రైట్. మూడోది, మీకు నమ్మకం కలుగుతుంది. దేవుని స్తుతించావనుకో నువ్వు, నీకు నమ్మకం కలుగుతుంది. ఆయన ఎప్పటికీ విడిచిపెట్టద్దు, నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టద్దు. నాలుగవది, ఆయన ఆశీర్వాదాలు లభిస్తాయి. మనల్ని భద్రతలో నడిపిస్తూ ఉంటాడు దేవుని స్తుతించడం వల్ల. ఆయన ఆశీర్వాదం, ఆయనపై విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచే స్వభావాన్ని కనుక మనం ఆయన చూస్తూ ఉంటే కనుక ఆయన దానిలో అపారమైన ఆనందాన్ని పొందుతాడు. సో దేవుని స్తుతించడం వల్ల ఆయన మహిమ పొందుతాడు అనమాట. సో ఆయన ప్రేమ మన జీవితాలను నింపే ఆశీర్వాదాలు ప్రసాదిస్తుంది. దేవుని స్తుతిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగా.